వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవుని కేర్గా మరి వాళ్ళ షాప్ల మీద రైడ్లు జరిగాయి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు. వాడు ఎవరిని బిల్లు ఇయ్యాడు, బిల్లు తీసుకోడు, లిక్విడ్ క్యాష్ తీసుకుంటాడు. అంత క్యాషే, అంత ఫోన్ పేలు గూగుల్ పే ఏముండే వాళ్ళకి, అంత క్యాషే, బుక్ ఉండదు, ఏది ఉండదు వాళ్ళ దగ్గర. మరి ఒక్కో షాప్ ఫస్ట్ వస్తారు, తర్వాత వాళ్ళు పాస్ పోతారు. 10 షాపులు మార్వాడి షాపులకు సంబంధించినటువంటి ఉన్నాయి. వారు మరి ఇచ్చే నాసి రకమైనటువంటి పరికరాలు అమ్ముకుంటూ వారు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులను భిన్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు చేసే వృత్తి పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి వ్యవస్థ తయారు చేస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళందరూ కూడా మార్వాడిని వెనుక పంపే విధంగా మేమందరం కూడా స్వయం కృషితోటి ముందుకొచ్చి ఈ యొక్క మార్వాడి బంద్ను విజయవంతం చేస్తూ ఉన్నాం. ఈ మార్వాడి బంద్ గో బ్యాక్ కన్నా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు కొనుక్కోవడం, బైకాట్ చేయడం బెటర్. ఇది గో బ్యాక్ మార్వాడి అనే దానికన్నా బైకాట్ మార్వాడి అనడం మంచిది. కారణం ఏంటంటే వాడు ఏది తెచ్చి అమ్ముతాడో ఎవరికి తెలియదు. ఇక్కడ వచ్చి 10 రూపాయల వస్తువు 2 రూపాయలకు అమ్ముతాడు, రూపాయికి అమ్ముతాడు. దాన్ని కొని మనోలాగం అవుతాడు. వాడిని వెళ్ళిపోమంటే వాడెందుకు పోతాడు? మనం కొనుడు బంద్ చేస్తే వాడే కాల్ చేసిపోతాడు. ఇది కదా సొల్యూషన్. దీన్ని అయినా కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరైనా వాళ్ళని నిలగొట్టాలనుకునే దానికన్నా మనం వాళ్ళ దగ్గర వస్తువులు కొనడం బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్లో వాళ్ళే ఉన్నారు. ఇక మన తెలంగాణలో ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు ముందడు పోతాడు, ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు షటర్ రెంటర్ కట్టలేక ఉంటారు. ఇవన్నీ మరి ఎవరు అనేది చూడాలంటే వాళ్ళని పంపించేదానికన్నా వాళ్ళ దగ్గర కొనుడు బంద్ చేయడం. ఘోరంగా రెంట్లు పెంచుతారు ఓనర్లు కూడా. వాళ్ళ దగ్గర ఏంటంటే వచ్చి అడ్డగోలుగా ఓనర్లను సాగుతారు. వాళ్ళు వచ్చి మా కడుపులు కొడతారు కదా. దీనికోసమే ఈరోజు బంద్ పిలిపించినందుకు మేము కూడా దాని మద్దతుగా మా కాంప్లెక్స్లో కూడా మేము బంద్ పాటించడం జరిగింది సంపూర్ణంగా. ఎన్ని షాపుల వరకు ఉంటుంది? 180 షటర్లు ఉంటాయండి ఇక్కడ. అందులో మార్వాడలో దగ్గర దగ్గర ఒక 25-30 షాపులు ఉంటాయి. వాళ్ళే ఉంటారు, వాళ్ళే మొత్తం A to Z వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు ఉంటారు. గత 20 సంవత్సరాల నుండి మార్వాడి, గుజరాతీ ప్రాంతాల వారు వరంగల్ జిల్లాకు ఒకరొకరు వచ్చుకుంటూ వేల మంది ఇవాళ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చేతి వృత్తుల కాంచెలు మొదలు పెడితే దరిద్ర అన్ని పనులలో కూడా వాళ్ళే ఉండి ఇలా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ స్వయం కృషిదారులకు వెన్నుపోటు పొడిచే విధంగా తయారైనవారు. అందుకు ఈరోజు గుజరాతీ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో ఇలా తెలంగాణ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.